అందరికీ ధన్యవాదాలు. 15 సంవత్సరాల క్రితం 2011లో 2011లో విశ్వ మానవ కళ్యాణం అంటే సమాజము, లోకము, విశ్వము శాంతిగా సంతోషంగా ఉండాలనే ఒక సత్సంకల్పం చేత భగవాన్ సత్యసాయి బాబా వారు రుద్రం చేయండి భద్రంగా ఉంటారు, రాబోయే కాలం బాగాలేదు, ఎన్నో అనర్థాలకు ఎన్నో దీనికి ముందు చూస్తారు మీరు, కాబట్టి రుద్రం ఒకటే దాని నుంచి రక్షిస్తుంది అని చెప్పడం వల్ల వారి మాటను స్ఫూర్తిగా తీసుకొని మా పండితులు భోగేష్ పంతులు గారు, సుభాష్ పంతులు గారు, శర్మ గారు వారు రుద్రం నేర్పించడం వల్ల ఎంతోమంది రుద్రం నేర్చుకొని 15 సంవత్సరాలు పైబడి ఆ విధంగా ఒక సేవా కార్యక్రమంగా దీన్ని తీసుకొని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రుద్రం చేస్తూ రావడం జరిగింది. దైవ సంకల్పం చేత, దైవం యొక్క ఆశీర్వాదం చేత మనకు 2022లో ఇదే ప్రాంగణంలో మనం అతిరుద్ర మహాయజ్ఞం జరుపుకున్నాం. ఈసారి ఇంకా రెట్టింపు అయినటువంటి అంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో వేద పండితులు రావడం, ఇంకా పెద్ద యజ్ఞం జరగబోతుంది. అతిరుద్ర పారాయణంతో సహా అతిరుద్ర స్వాకారం అంటే రెండు రెట్లు ఎక్కువ పెరిగింది. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద సంస్థానాలు, పీఠాధిపతులు, కోటాను కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగేటటువంటి యజ్ఞం మన వికారాబాద్లో ప్రతి ఒక్కరి సహకారం చేత, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో వచ్చి ఎంతోమంది సేవ చేస్తున్నారు మన వాళ్ళ అన్నదమ్ములందరూ. ఈ యజ్ఞం వల్ల ప్రకృతి మన యొక్క శబ్దం వల్ల, మన యొక్క చర్యల వల్ల ప్రకృతి నాశనం అవుతూ ఉంటుంది. ఆ ప్రకృతిని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలన్నా, ప్రకృతి బాగా ఉండాలన్నా ఒక యజ్ఞం వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి మహత్తరమైన ప్రకృతి సేవ యజ్ఞం ద్వారా జరుగుతుంది. కాబట్టి మేమందరం సంకల్పించుకొని మనం అందరం ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలి. ఇందులో ఒక గుండు సూది మొనంతా కూడా స్వార్థం లేనటువంటి యజ్ఞం. ఇది ఏ విధంగా అయినా భావించవచ్చు, ఎవరైనా ఇది ఎందుకు చేస్తున్నారు మళ్ళీ ఏంటి అని భావించవచ్చు. కానీ మనము పుట్టినందుకు, జన్మ ఎత్తినందుకు ఈ దేశానికి కానీ, ఈ ప్రకృతికి కానీ, ఈ ప్రపంచానికి నా వంతు నేను ఏం చేయగలుగుతాని మా ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులందరూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇంకా తెర వెనుక పనిచేసే వాళ్ళు ఎన్నో వందల మంది ఉన్నారు. వాళ్ళందరూ సంకల్పించి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా మనం చేయాలన్నా అని చెప్పడం వల్ల ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించి ఇటువంటిది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఇంకెంతోమంది స్ఫూర్తిని పొంది ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా చేపట్టాలి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అని అందరినీ ప్రార్థిస్తూ ధన్యవాదాలు.